ఏదైతే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, ఆ లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి, వాటికి కూడా సుమారుగా 225 కోట్లు విడుదల చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం, దానికి కూడా వారికి మేము ప్రత్యేకంగా బీసీలపై శ్రద్ధ కనబరిచినందుకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని మేము సమైక్యపరిచి మరొక్కసారి ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి బీసీలకి సంక్షేమ పథకాలు కానివ్వండి, రుణ రాయితీలు కానివ్వండి, ఏదైతే బీసీ భవనాలు కానివ్వండి, వాటి వల్ల వచ్చే లాభాలు కలిగేటువంటి ప్రయోజనాలని వారందరికీ వివరించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్వయంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఈ కొంత టైం తీసుకొని ఏదైతే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ పెడతా ఉన్నారు కదండి, అది పెట్టాలి కదా మన అసెంబ్లీలో. పెట్టిన తర్వాత ఏకంగా వెంటనే మేము 2 వారాల్లో ఏర్పాటు చేస్తాం. అప్పుడు కొంచెం మాకు కూడా అది అందరికి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే మనం చేస్తామని పని ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నామో ఈరోజున ఈ ప్రభుత్వం చూపించింది. ఏదైతే ఏ వర్గాలకైతే అణగారిన వర్గాలని గత ప్రభుత్వం పక్కన పెట్టి ఇంకా అణిచివేసింది, ఎక్కడా కూడా వాళ్ళని ఆర్థికంగా నష్టపోయేటువంటి పని చేసింది తప్పితే ఎవరు కూడా బీసీ వర్గాల్లో ఆర్థికంగా ముందుకు వచ్చే విధానాన్ని ఎక్కడ అమలుపరచలేదు. ఇసుక అమ్ముకోవటం, సారా అమ్ముకోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం సరిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ ప్రభుత్వం 100 రోజుల్లోనే చెప్పింది చేయడానికి ముందుకు వచ్చింది, చేసింది అమలుపరచడానికి అధికారులు ఆదేశిస్తూ ఉంది. ఏదైతే లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా 100% లబ్ధి చేకూరే విధంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.